Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is NMCV important questions అండి. NMCV ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యూనిట్ వైజ్ నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. మనం ఓల్డ్ పేపర్స్ నుంచి తీసుకొని మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా నేను క్లియర్గా ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు వినాల్సింది ఏంటంటే క్వశ్చన్ చెప్పేటప్పుడు మీకు ఈ క్వశ్చన్కి సంబంధించిన రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్నా కూడా ప్రిపేర్ కావాలండి. ఇది ఓన్లీ ఎగ్జామ్, అసలు మాకు ఏం తెలియదు, కనీసం క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయి, ఎలా అడుగుతారని తెలియని వాళ్ళ గురించి మాత్రమే, బాగా చదివే వాళ్ళకి అవసరం లేదు ఈ వీడియో. ఇంకొకటి, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసుకొని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. ఓకే రైట్, ఇప్పుడు చూడండమ్మా. ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసి ఎక్స్పాండ్ f of x equal to x square 0 less than x less than 2pi as a Fourier series. నెక్స్ట్ వచ్చేసి what is that, find a Fourier series represent the function f of x equal to e power x minus pi less than x less than pi, రైట్. ఇది pi by sin h పైన డిరైవ్ చేయమని అడుగుతాడు. నెక్స్ట్ x cos x, x sin x, ఇది కూడా ఎక్స్ప్రెషన్ మనకి చూపించమంటాడు ఈ సిరీస్ని. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి, జీరో లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2pi అండి. ఇది 0 less than x less than 2pi, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనకి వచ్చేసి ఇవన్నీ కంటిన్యూస్ మీద అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి ఏంటంటే డిస్కంటిన్యూటీ, ఇవన్నీ కూడా డిస్కంటిన్యూటీ సంబంధించినవి. ఈ డిస్కంటిన్యూటీ సంబంధించినవి ఇవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకున్నామా. ఇది హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. హాఫ్ రేంజ్ కొసైన్ అంటే ఏం చేయాలి, హాఫ్ రేంజ్ సైన్ అంటే ఏం చేయాలనేది ఒకసారి కనుక మీరు చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే రైట్, సి హియర్ నౌ 10th వన్ వచ్చేసి చూడండి. ఇక్కడ ఏమడిగాడు, ఇది సైన్ అడిగాడు, ఇక్కడ సైన్ అడిగాడు, ఇక్కడ వచ్చేసి మనకి కొసైన్ అడిగాడు. కొంచెం జాగ్రత్తగా మనకు అడిగిన క్వశ్చన్ సైనా కొసైనా అనేది కూడా మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సైన్ అడిగాడు, ఇది కూడా సైన్ అడిగాడండి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి మనం క్వశ్చన్ ఏం అడిగాడు అనేది పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయండి అమ్మా. నెక్స్ట్ యూనిట్ 2లోకి వెళ్ళిపోదాం. యూనిట్ 2లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి యూనిట్ నేమ్ అవసరం లేదు. మనకి ఏంటంటే ఆల్రెడీ సిలబస్లో ఉన్న ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్స్ దిగుతూ ఉంటాయి. ఇది బైసెక్షన్ మెథడ్ నుంచి, మనకి బైసెక్షన్ మెథడ్ నుంచి ఇది రెగ్యులర్ ఫాల్సీ. నెక్స్ట్ వచ్చేసి లెగ్రాంజెస్ మెథడ్. లెగ్రాంజెస్ మెథడ్ నుండి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి. ఇక్కడ లెగ్రాంజెస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, లెగ్రాంజెస్ కంపల్సరీ క్వశ్చను మీరు జాగ్రత్తగా గమనించి రండి, దాన్ని అది బాగా ప్రిపేర్ కావాలి. ఇంకా లెగ్రాంజెస్ అనేది. సో ఇది మీకు డబుల్ టైం అనేది, ఈ క్వశ్చన్ అనేది మీకు డబుల్ టైం సేమ్ క్వశ్చన్ పడింది ఇక్కడ. ఓకే, ఇక్కడ సేమ్ క్వశ్చన్ వచ్చిందండి, ఇదే క్వశ్చను. సో ఏంటంటే ఇక్కడ లెగ్రాంజెస్ ఫార్ములా అనేది మనకి టేబుల్ వైజ్ ఇవ్వచ్చు, లేదు అంటే ఇలా ఇవ్వచ్చు, బట్ లెగ్రాంజెస్ మీద మాత్రం కంపల్సరీ క్వశ్చన్ తీసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి న్యూటన్ మెథడ్. ఇది న్యూటన్ మెథడ్లో న్యూటన్స్ రాప్షన్ ఎన్ఆర్ మెథడ్ అంటారు దీన్ని, న్యూటన్ రాప్షన్ మెథడ్. కంపల్సరీ క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, మనకి ఇక్కడ P0 వాల్యూ అని ఇచ్చాడు ఒకసారి 10⁻⁻⁴ అని ఇచ్చాడు ఒకసారి. సేమ్ ఇది కూడా డబుల్ క్వశ్చన్ పడింది, ఇది కూడా డబుల్ వచ్చిందంటే, ఇది కూడా క్వశ్చన్స్ ఉన్నాయి డబుల్ వచ్చాయి. సరే ఓకే రైట్, కంగారు ఏం పడద్దమ్మా. ఇది క్వశ్చన్ డబుల్ వచ్చింది ఇక్కడ, ఇదే కాపీ పేస్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, ఇది కూడా ఇక్కడ అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి అంతే. అక్కడ డబుల్ వచ్చాయా సింగిల్ వచ్చాయా కాకుండా క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. ఇది గాస్ సిడల్ అనేది వచ్చేసి మన ప్లేలిస్ట్లో ఎట్లా, ఈ ఫస్ట్ 2 యూనిట్స్ వచ్చేసి ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్, ఫోరియర్ సిరీస్ అనేది మనకి సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. న్యూమరికల్ అనాలిసిస్ అని చెప్పేసి సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. నెక్స్ట్ ఇది మాత్రం వచ్చేసి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్లో మాత్రం, ఇది ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ వాళ్ళకి కూడా ఉంటుంది, M1 వాళ్ళకి. సో ఈ టాపిక్ అందుకే దాంట్లో పెట్టాను. సో కాబట్టి మీరు అందులోకి వెళ్ళి చూసుకుంటే క్యాలిక్యులేటర్ కూడా ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్పాను, కొంచెం జాగ్రత్త చూడండి అమ్మా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రుంగెగుట్ట మెథడ్, దీన్ని ఆర్కే మెథడ్ అని అంటాం. రుంగెగుట్ట మెథడ్ కంపల్సరీ మనకి 4th ఆర్డర్ అడుగుతున్నాడు. ఈ 2 క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయినాయమ్మా. సో దీనిలాంటివి మీరు ఈ మెథడ్ కనుక చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇలాంటివి కూడా చేయగలుగుతారు. ఓకే, ఒకసారి ఏమో y of 0 = 1 అని, ఇక్కడ y of 0.1, y of 0.2 అంటే వచ్చిన లాస్ట్ ఆన్సర్లో x ఉన్న చోట 0.1, 0.2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు క్లియర్గా వచ్చేస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదండి,
ఇది సేమ్ క్వశ్చన్, ఇక్కడ సేమ్ క్వశ్చన్ ఉంది అని అనుకోవద్దు. మెథడ్ వేరుంది చూడండి. ఇక్కడ యూలర్స్ మెథడ్ ఉంది, ఇక్కడేమో రుంగెకుట్ట ఫోర్త్ ఆర్డర్ ఉంది. సో అది కొంచెం జాగ్రత్త చూడండి అమ్మా. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రపిజోడియల్ రూల్, ట్రపిజోడియల్ సింప్సన్ 1/3, సింప్సన్ 3/8 రూలు. ఇవన్నీ కూడా నేను అన్ని రిపీటెడ్గా ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపిచ్చాను. మీకు ఒక్కోసారి క్వశ్చన్ మీ లక్ బాగుంటే మాత్రం సింగిల్గా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక సింప్సన్ రూల్ అన్నాడు. సింప్సన్ రూల్ అంటే ఏంటి సార్ అంటే సింప్సన్ 3/8 రూలా, సింప్సన్ 1/3 రూలా అనేది అక్కడ మీరు సిచ్యువేషన్ బట్టి చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ సింప్సన్ రూల్ అంటే సింప్సన్ 1/3 రూలే మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అమ్మా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేసి ఇదండి, ఈ సింప్సన్ 1/3 రూలు. ఇది అప్రాక్సిమేషన్ ఆఫ్ వాల్యూ. ఇది మొత్తం అంటే ఇదంతా ఒకటే క్వశ్చను. సో దీనికి కొంచెం జాగ్రత్త. ఇక్కడ h = 1/6 అని ఇచ్చాడు. ఒక్కోసారి డెసిమల్లో కూడా ఇస్తాడు మనకి. ఓకే రైట్. నెక్స్ట్ 4th and 5th యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సిఆర్ స్టేట్ అండ్ ప్రూఫ్, సిఆర్ ఈక్వేషన్స్ అంటాం, లేదంటే కాచెస్ రీమాన్ ఈక్వేషన్స్ అంటాం. దీన్ని ప్రూఫ్ కూడా అడుగుతున్నాడు, లేదా స్టేట్మెంట్ కూడా అడుగుతాడు షార్ట్ ఆన్సర్గా. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడాలి. ఇది కంటిన్యూసీ, ఇది కూడా సిఆర్ ఈక్వేషన్స్ సంబంధించిందే. నెక్స్ట్ ఇది అనలిక్ట్ అవుతుందా లేదా, Z⁴n చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, Z⁴n అనేది. నెక్స్ట్ ఇది ఇక్కడ Z⁴ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ Z⁴ పడలేదు. f(z) = Z⁴ అండి ఇది, Z⁴ ఇది. ఓకే, f(z) = Z⁴. ఇది అనలిటిక్ అవుతుందా లేదంటే Z అంటే ఏంటిది, x+iy, Z⁴ అంటే x-iy ఉంటుంది. నెక్స్ట్ K హార్మోనిక్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ స్టేట్ కాచెస్ ఇంటగ్రల్ థీరం అని ఉంది, ఇంటగ్రల్ ఫార్మా. సో అది మీరు ఒకసారి ఫార్మా నేర్చుకుని స్టేట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ రెసిడ్యూస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించినవి ఉంటాయి, టైలర్స్కి ఇవన్నీ సంబంధించినవి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మాత్రం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఇది Z=3 అన్నాడు. Z=3 అంటే మనకి సర్కిల్ వచ్చేసి ఇన్నర్ కదా. మనకి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే సర్కిల్ అనేది తీసుకున్నాం. సర్కిల్ అనేది తీసుకుంటే ఇక్కడ 3 అనేది ఉంది. ఈ పాయింట్ లోపల 2 ఉంటుంది, పాయింట్ లోపల 1 ఉంటుంది. అంటే ఇన్నరే కదా, ఇన్నరే కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇది 2 పాసిబుల్ అయితే. ఒకవేళ అవుటర్ వచ్చింది అనుకోవచ్చు, ఇక్కడ Z=3 ఇక్కడ Z-4 అని అనుకోండి. అవుటర్ కాబట్టి ఆటోమేటిక్గా ఆ రెసిడ్యూస్ అనేది 0 అయిపోతుంది. అది కాచెస్ ఇంటగ్రల్ 0 అయిపోతుంది. అది అవుటర్ అయితే 0 అని చేయాలి, ఇన్నర్ అయితే మాత్రమే ఇన్సైడ్ అయితేనే క్యాలిక్యులేట్ చేయాలని అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమా టైలర్స్ అయిపోయింది. నెక్స్ట్ లారెన్స్ సిరీస్, లారెన్స్ సిరీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ జాగ్రత్త చూడండి. లారెన్స్ సిరీస్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పోల్, రెసిడ్యూస్ ఇవి కూడా చాలాసార్లు మనకి పోల్ అనేది షార్ట్ ఆన్సర్గా అడుగుతున్నాడు. ఇది మాత్రం మనకి ఇక్కడ 3 ఉంది, పవర్ 3 ఉంది. పవర్ 3 ఉన్నప్పుడు మనం ఎంత కాచెస్ ఎంత ఇంటగ్రల్ తీసుకొని చేయాలి, కొంచెం జాగ్రత్త చూసుకున్నాం. అది డెరివేటివ్ చేయడం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది కూడా అంటే రెసిడ్యూస్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్ఫార్మల్ మ్యాపింగ్, బైలీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, నెక్స్ట్ వచ్చేసి బైలీనియర్స్ మీద ప్రాబ్లమ్స్ అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఫార్ములా వచ్చిందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే రైట్. ఇవి ఈరోజు మనం చెప్పినవి. మీకు ఇంకొంచెం ఫాస్ట్ అయింది అనుకుంటే మీరు స్లోగా కూడా వెనకెళ్ళేసి చూసుకోండమ్మా. ఓకే, దీంట్లో ఏమంత పెద్దగా ఏం లేవు, ఎందుకంటే అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్, మళ్ళీ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా పెద్దగా ఏం అడగడు, ఎందుకంటే యాసిస్ క్వశ్చనే ఉంటుంది. మీకు M1లో క్వశ్చన్ మార్కింగ్ ఉంటుంది కావచ్చు, కానీ ఇక్కడ అంతగా అవసరం లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా అండి. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. థ్యాంక్ యూ ఎవరీవన్. ఆల్ ది బెస్ట్.